హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ వీడియో మొబైల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్లో 14th పార్ట్ తెలుసుకుందాం. 14th పార్ట్లో మనకి ఏం తెలుసుకుంటామంటే ఇన్సెట్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేశాను, లేకుంటే కర్సర్ పెట్టాను. ఆల్రెడీ డిజైన్ పార్ట్ మనం తెలుసుకున్నాం ముందే. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఇంకో క్లాస్లో చూస్తే మీకు తెలుస్తుంది. లేఅవుట్లో సెలెక్ట్ సెల్ ఉంది కదా, ఈ సెలెక్ట్ సెల్ని క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ సెల్ అనేది సెలెక్ట్ అయింది. అదే నాకు ఈ రో మొత్తం కావాలనుకోండి, రో సెలెక్ట్ చేసుకోవచ్చు. కాలం మొత్తం కావాలనుకోండి, కాలం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా కర్సర్ క్లిక్ చేస్తే కాలం అనుకోండి మొత్తం కాలం సెలెక్ట్ అవుతుంది. లేదా టేబుల్ వాళ్ళు మొత్తం వింటారంటే ఈ టేబుల్ క్లిక్ ఇచ్చేయచ్చు. ఇలా ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి డిజైన్ పార్ట్లో మనం ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు, కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, అది నెక్స్ట్ ఈ లేఅవుట్లోనే వీవ్ గ్రిడ్ లైన్స్ ఉంది కదా, ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ పార్ట్లో ఒకటి నేను తీసుకుంటాను, క్లారిటీగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ గ్రిడ్ లైన్స్ కనిపిస్తుంది చూసారా, జూమ్ చేస్తున్నాను. ఇవ్వండి. ఓకే, కనిపిస్తుందా? ఇప్పుడు నేను తీసేస్తాను, కనిపించదు. అదనమాట, దీన్నే వేవ్ గ్రిడ్ లైన్స్ అంటారు. నెక్స్ట్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్లో ఏందో చూద్దాం. ఫస్ట్ దీన్ని నార్మల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్కి వెళ్ళాను. స్టార్టింగ్ అనేది టేబుల్. ఈ టేబుల్ ప్రిఫరెన్స్ విడ్త్లో ఏంటంటే మనకి ఎంత విడ్త్ కావాలంటే అంత సైజు అనేది ఇచ్చుకోవచ్చు. అంటే ఒక సెల్లో ఎంత సైజు కావాలనేది ఇచ్చుకోవచ్చు. అంటే టేబుల్ కావాలంటే టేబుల్ ఇచ్చుకోవచ్చు, ఒక సెల్ అంటే ఒక సెల్, నీ ఇష్టం ఎంత. రోజు అంటే రోజుది. ఇప్పుడు ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంటుంది, పర్సెంటేజ్లో ఉంటుంది. రెండు సేమ్ ఉంటాయి, డిఫరెన్స్ ఏమి ఉండదు. చూడండి, చేంజ్ అయిందా? కొద్దిగా పెంచాను అనుకోండి, మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది. నెక్స్ట్ దీనికి ఫస్ట్ ఎలిమెంట్స్ కింద ఉన్నాయి. దీనికి కావాలంటే మనకు కొద్ది టెక్స్ట్ కావాలి. ఫస్ట్ టెక్స్ట్ ఎంటర్ చేసుకుందాం. REND ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసి లేఅవుట్లో ప్రాపర్టీస్ అరౌండ్ క్లిక్ చేశాను. చూడండి, చుట్టూ వచ్చింది. మళ్ళీ ఇంకో ఆప్షన్ తీసుకుంటా, లెఫ్ట్ సైడ్. ఓకే, మిడిల్లో కావాలంటే మిడిల్లో వస్తుంది. ఓకే, రైట్ సైడ్లో అంటే టెక్స్ట్ రైట్ సైడ్లో వస్తుంది. లెఫ్ట్లో అంటే ఇట్లా టెక్స్ట్ రైట్స్ వచ్చి బాక్సీలో ఎక్కడ వస్తుంది. ఓకేనా, నన్ను అంటే కింద వచ్చేస్తుంది. ఇది అనమాట. ఓకే, దీనిలో కూడా సైజు మనం కొద్దిగా ఇండెంట్ కూడా, ఇండెంట్ తెలుసు కదా, ఈ స్టార్టింగ్ ఇండెంట్ అంటారు. దీన్ని చేంజ్ చేస్తే చేంజ్ కూడా చేసుకోవచ్చు. వచ్చిందా? అది బాక్స్ని మాత్రమే. ఓకే, చేంజెస్ అని చూసారా? అది బార్డర్ షేడింగ్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇది ఇదేనండి, ఆల్రెడీ మేము చూసాం కదా. ఆప్షన్లో కూడా ఇది ఏం మార్జిన్స్, ఇది టాప్లో ఎంత కావాలి, లెఫ్ట్లో ఎంత కావాలి, రైట్లో ఎంత కావాలి, దాని గురించి. నెక్స్ట్ రో. ఈ రోలో కూడా మనకు స్పెసిఫై హైట్ కూడా తీసుకోవచ్చు. ఇలా చేంజ్ అయిందా? అది తగ్గిస్తే తగ్గించుకోవచ్చు. ఓకే, అది మేము పెడుతూ ఉంటే తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కాలం ప్రిఫర్డ్ విడ్త్. ఈ కాలంలో సైజు కూడా మనము పెంచవచ్చు. తగ్గిద్దాం, తగ్గిస్తే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది, ఈ కాలం సెలెక్ట్ చేద్దాము, ప్రాపర్టీస్. అయిందా చేంజెస్? ఇప్పుడు చూసారు కదా, ఇది ఇప్పుడు చూడండి చేంజ్ అయిందా? అది అనమాట. నెక్స్ట్ సెల్. ఇది ఏం లేదంటే నెక్స్ట్ అంటే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. దీన్ని కూడా చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, మళ్ళీ ప్రాపర్టీస్. నెక్స్ట్ అంటే ఇది సెలెక్ట్ అవుతుంది, నెక్స్ట్ అంటే ఇది సెలెక్ట్ అవుతుంది, ప్రీవియస్ అంటే ఇట్లా. ఓకే, ఇది. నెక్స్ట్ సెల్. ఈ సెల్ కూడా ప్రిఫర్ పెడితే ఇక్కడ కూడా చేంజ్ చేయొచ్చు. సెల్లోనండి ఓన్లీ సెల్ సెలెక్ట్ చేద్దాం. ప్రాపర్టీస్ సెల్ టాప్లో చేంజ్ అయిందా? అది తగ్గిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఓకే, అది సెంటర్లో ఉంటే
సెంటర్లో, లేదు బాటంలో అంటే బాటంలో, ఇట్లా ఇవన్నీ చూడండి ఫ్రెండ్, మీకు తెలిసిపోతుంది. ఓకే, మెల్లిమెల్లిగా కాలమ్, సెల్, రో అండ్ టేబుల్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం తెలుసుకుందాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిలీట్, ఇన్సర్ట్ ఇవన్నీ చూద్దాం. ఫ్రెండ్స్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.